ఈ చేతి నుండి ఇవి జారితే ఇంకా అంతే. అందుకనే మన చేతి నుండి ఏవి ఇంట్లో నుంచి పడేయాలో, పడేయకూడదో ఇవి తెలుసుకోండి. పాలు కింద పడితే మాత్రం కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ఉప్పు పడిపోతే రాబోయే కొద్ది రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. మన నేల తల్లికి ఏది తాకకూడదు. నేల తల్లికి తాకినా మనకి కొన్ని కొన్ని సూచనలు, బ్యాడ్ డేస్ కానీ బ్యాడ్ సింటమ్స్ కానీ కొన్ని చూపిస్తాయి అన్నమాట. అలాగే బియ్యం కానీ గోధుమ కానీ కింద పడితే మన చేతుల నుంచి జారిన అవి తినే ఆహారం కాబట్టి ఆహారంకి కొరతకు దారి తీస్తుంది. అలాగే నల్ల మిరియాలు కానీ కింద పడితే అనారోగ్య సమస్యలతో పాటు బాధపడే అవకాశం ఉంది. పూజ ఫలకం కింద పడితే అంటే కుటుంబంలో సమస్యలకు దారి తీయవచ్చు. ఇలా కొన్ని వస్తువులు కానీ మన చేతిలో నుంచి కానీ దాని కింద జారి పడితే వాటికి మనకి కొన్ని సింటమ్స్, చెడు జరిగే సమస్యలు ఉన్నాయని తెలిపే ప్రక్రియ అన్నమాట. అందుకని మ్యాక్సిమం చేతి నుంచి కింద పడనీయకుండా చూసుకోవాలి. అనుకోకుండా జారి పడితే అనుకోవచ్చు, కానీ కావాలని కింద పడేయకూడదు. అలాగే కావాలని నేలమ్మ తల్లికి గట్టిగా కొట్టడం కానీ బియ్యం విసరడం కానీ చేయకూడదు. థ్యాంక్ యూ.